థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒక ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాను. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు, నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబిటర్కి ఏం కావాలి. కాకపోతే ఒక వాదన, డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడం, కొండ మేనేజ్తో చేస్తారా, నిర్మాతలు ఎఫెక్ట్ అవుతారు, నిర్మాతలు ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు. అది ఫార్ ఫెచ్డ్ థాట్. సార్ ఇప్పుడు మీరు ఆనందంలో మీరు ఈ కూల్ డ్రింక్స్ ఇయే రేట్ టికెట్ రేట్ కంటే అవే ఎక్కువగా ఉంటున్నాయి కదా సార్. దాని మీద నాకు అవగాహన లేదు. మీరు లేనప్పుడు ఎప్పుడైనా చూసుకుంటే అదే ఛాంబర్ వారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. తెలంగాణ కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానమే నడుస్తుంది అని, కేవలం ఈ మూడిట్లో మాత్రమే ఈ రెంటల్ విధానం నడుస్తుందని. ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలం. అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది. సరే, డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారు సినిమా వస్తుందని ఎవరికి తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయాలి, వాళ్ళు ఏదో పోస్ట్ పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు, హరిహర వీరమల్లుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇందులోకి లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అదన పార్టీ తగ్గుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయవచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేదానికి నేను వ్యతిరేకం. అందుకని నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి. సార్, మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సింపతి మీకు ఉంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యూన్ కాజ్లో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు, హరిహర వీరమల్లు చుట్టూరు తిరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏమి లేదు, ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా, అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది, ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహర. అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి.